మనం ప్రార్థన చేసిన దేవునికి అంగీకారంగా మనం జీవించిన కొన్ని రోజులు, కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు దేవుడు ఆశించినట్టుగా జీవించిన తర్వాత మనం చేసే ప్రార్థనలకు జవాబు రాకపోతే మనలో ఒక విధమైన విరక్తి వస్తుంది. ఒకవేళ మనకు విరక్తి రాకపోయినా మన చుట్టూ ఉన్నారు చూసారా, వాళ్ళు అనే మాటలు మనకు విరక్తిని పుట్టిస్తాయి. ఇంతకాలంగా ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు నీ కష్టాలు తీరటల్లా? ఇంతకాలంగా దేవుణ్ణి నమ్ముతున్నావు, ఎందుకు ఆ దేవుడు నిన్ను గట్టుకెక్కించటల్లా? ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తావు, మరి ఏమైపోయాడు నీ దేవుడు? నీ దేవుని గురించి చాలా గొప్పగా చెప్తావు, మరి ఆ చెప్పే దేవుడు ఏమైపోయాడు? నీ కష్టమే తీర్చలేని దేవుడు మా కష్టాలు తీరుస్తాడా? నీకే గర్భఫలం ఇవ్వనటువంటి నీ దేవుడు ఇక నువ్వు ప్రార్థన చేస్తే మాకు గర్భఫలం వస్తుందా? నీకే ఉద్యోగం ఇవ్వలేని దేవుడు ఇక మాకిస్తాడా? ముందు నువ్వు నమ్మే దేవుడు నీకు సమాధానం ఇస్తే ఆ తర్వాత ఆ దేవుని గురించి మాట్లాడు. ఇలా మన చుట్టూ ఉన్నవాళ్ళు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి విషమ పరిస్థితులను ఆసరాగా తీసుకొని వాడు మనల్ని ప్రశ్నించినప్పుడు లేదా మన విశ్వాసాన్ని వాళ్ళు వ్యతిరేకించినప్పుడు ఒక విధమైనటువంటి నిరుత్సాహం వచ్చేస్తుంది. సైతాను తీసుకొస్తాడు, ఏమిటో తెలుసా? విరక్తి. యోబు జీవితంలో మనం చూసాం, తనకున్న స్నేహితులు వచ్చి యోబుకు వ్యతిరేకంగా మాట్లాడారు. తనకున్న భార్య యోబును అసహించుకుంది. నా భార్యకు నా శ్వాస అసహ్యమాయనో అంటే అర్థం తెలుసా? యోబు బ్రతికుండటమే తన భార్యకు అసహ్యంగా తయారు. చస్తే బాగుంది మనిషి, ఈ కంపు భరించలేకపోతున్నావు అన్నట్టుగా వ్యవహరించింది, అఘోరించింది. సో తను నీతిగా యథార్థంగా జీవించినప్పటికీ తనకు తోడుగా అండగా ఉండాల్సినటువంటి సాటి అయిన సహాయినిగా పిలువబడిన భార్య ద్వేషిస్తున్నప్పుడు ఎంత బాధ అండి, దూషిస్తున్నప్పుడు ఎంత కష్టం అండి, చావును కోరుకుంటున్నప్పుడు ఎలా భరించగలిగాడండి. ఆదరించడానికి వచ్చిన స్నేహితులు కాస్త ప్రశ్నించడం మొదలుపెట్టాడు. నీ పిల్లలు పాపం చేసుంటారో, వాళ్ళు దేవుని దృష్టిలో అపవిత్రమైన కార్యాలు చేసుంటారో, నువ్వు ఎప్పుడో తప్పు చేసి ఉంటావు, నీలో ఏదో లోపం ఉండి ఉంటుంది కాబట్టి ఇది దాపరించింది, లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది. ఆదరించడానికి వచ్చిన వాళ్ళు కాస్త పాపం యోబును ఆడిపోసుకున్నారండి, అల్లాడింపు చేశారండి. అప్పుడు యోబు ఒక మాట అన్నాడండి, ఏదో తెలుసా? నా ప్రాణము పోయినా సరే నా నీతిని నేను విడిచి పెట్టను. ఆ మాట ఒకసారి చదివిస్తాను. యోబు గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనము. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. మీరు చెప్పేది న్యాయమని మీరు అనుకుంటున్నారు, మీరు చెప్తుంది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు, మీరు చెప్పేది వాస్తవం అని మీరు అనుకుంటున్నారు, మీరు చెప్పేది సత్యం అని నేను ఒప్పుకోను అంటూ ఆ తర్వాత మాకు చూడండి, మరణము వరకు నేను ఎంత మాత్రమునో యథార్థతను విడిచిపెట్టను. చచ్చిపోయినా సరే నేను కలిగి ఉన్న యథార్థతను, నా దేవునితో నాకున్నటువంటి సత్సంబంధాన్ని విడిచిపెట్టను. ఆ తర్వాత మాట, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా నీతిని మాత్రం విడిచిపెట్టను. కొన్నిసార్లు ఇదే జరుగుతుంది. నువ్వు నీతిగా యథార్థంగా జీవిస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను నిందిస్తున్నప్పుడు, ఎగ్జాంపుల్ చెప్తాను, నువ్వు ఎంతో నీతిగా జీవిస్తావు, అప్పుడు నీ భర్త వచ్చి నిన్ను అనుమానిస్తూ ఉంటాడు. అదే సమయంలో పక్కింటి వాడు పొరపాటున మీ వైపే చూస్తున్నాడు అనుకోండి, చూసావా కస్టమర్ చూస్తున్నాడు నీ వైపు అని అంటే భార్య తట్టుకోగలుగుతుందంటారా? ఈ నిందలు సహించి ఆఖరికి ఏమవుతుందో తెలుసా మీకు? ఓ నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఏమిటి? నీతిగా జీవిస్తున్నా, యథార్థంగా జీవిస్తున్నా, పరిశుద్ధంగా జీవిస్తున్నా, నా భర్త అనుమానిస్తున్నాడే, నా భర్త అవమానిస్తున్నాడే, నా భర్త ఆడిపోసుకుంటున్నాడే. అలాంటప్పుడు ఇక ఈ నీతి వల్ల ఉపయోగం ఏమిటి? ఇలా పరిశుద్ధంగా ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి? సరే ఆయన అనుకున్నట్టుగానే చేద్దాం అని చెప్పి తెగించే
ఆలోచన సైతాన్ తీసుకొస్తాడు. అర్థమైందా మీకు? సాధారణంగా సైతాన్ చేసేది ఏమిటయ్యా అంటే మీ చుట్టూ ఉన్న వారి ద్వారా మీ నీతిని, మీ ఆత్మీయతను, మీ యథార్థతను, మీ పరిశుద్ధతను పాడు చేసే ప్రయత్నం చేస్తాడు. అలా పాడు చేసేటటువంటి స్నేహితులు దాపరించినప్పుడు, నిందించే, వేధించే, విసిగించే, జీవితం పైనే విరక్తిని పుట్టించే భార్య దాపరించినప్పుడు, దయచేసి గమనించండి, యోబు మాత్రం ఒక తీర్మానం తీసుకున్నాడు. వీళ్ళందరూ ఎంతగా నన్ను నిందించినా, ఎంతగా నా విశ్వాసాన్ని ప్రశ్నించినా, నేను మాత్రం నా నీతిని, యథార్థతను విడిచిపెట్టను. 600 అయినా 106 అయినా. అద్భుతం కదండి. అదే దేవుడు కోరుతున్నాడు. సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో కష్టం వచ్చిందని, నీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయని, నీ జీవితంలో ప్రార్థనకు జవాబు రావటం లేదని, నీ జీవితంలో అన్ని కష్టాలేనని, నీ ఇంటి వాళ్ళే నిన్ను అపార్థం చేసుకుంటున్నారని, అవమానపరుస్తున్నారని, నువ్వు నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేశారని, నీ సంఘంలోనే నీకు వ్యతిరేకత వచ్చిందని, సంఘ పెద్దలే నీ మీద కారాలు మిరియాలు నూరుతున్నారని, ఈ అననుకూల వాతావరణం చూసినప్పుడు ఎందుకో ఒక విధమైనటువంటి విరక్తి వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ఆత్మీయత, ఎందుకు నేను నా ఆత్మీయతను కాపాడుకోవాలి? ఎందుకు నేను నా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి? నా మీద అనేక ముద్రలు వేస్తున్నారు. దయచేసి వినండి. యోసేపు మీద భయంకరమైన ముద్ర వేసినప్పుడు యోసేపు ఆలోచన చేశాడా? ఎలాగూ ముద్ర పడిపోయిందిగా, ఇంకా అలాగే జీవిద్దాం, ఎలాగూ నన్ను ఒక భయంకరమైనటువంటి స్త్రీ లోలుడు అని చెప్పి ఓ ముద్ర వేశారుగా, అలాగే బతికేద్దాం అనుకున్నాడా? లేదండి. మనుషులు ఏమైనా అనుకోనివ్వండి, నా దేవుని దృష్టిలో మాత్రం నేను నీతిని విడిచిపెట్టను. నా దేవుని దృష్టిలో మాత్రం నేను నీతిగానే జీవిస్తాను. అదే కదా యోసేపును ప్రధానమంత్రిని చేసింది. అదే కదా యోబుకు రెట్టింపు ఆశీర్వాదాలు తీసుకొచ్చింది. అదే కదా యోబు యొక్క జీవిత చరిత్రను పరిశుద్ధ గ్రంథంలో లిఖింప చేయడానికి కారణమైంది. ఏమిటి? దేవుడు జవాబిచ్చేంత వరకు వారు నీతిని గట్టిగా పట్టుకున్నారు. సహోదరి, సహోదరులు, దేవుడు కష్టం గుండా, కన్నీటి లోయ గుండా, అవమానం గుండా వెళుతున్న వ్యక్తిని దీవించి స్థిరపరుస్తాడా అని ప్రశ్నిస్తే నా జవాబు ఖచ్చితంగా స్థిరపరుస్తాడు. అప్పుడు మీ ప్రశ్న రుజువేంటి అని అడిగితే, ఇదిగో ఇక్కడ నిలబడిన సతీష్ కుమారే రుజువు. ఒకరోజు నువ్వు కూడా ఆ దేవుని కృపకు, ఆయన కటాక్షానికి, ఆయన కనికరానికి రుజువుగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. మరి ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? అది నీ క్షేమం కోసం. ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? శ్రేష్టమైన దాన్ని నీకు ఇవ్వడం కోసం. ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? నిన్ను ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళడం కోసం.